కొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. అంబర్పేట బతుకమ్మ కుంటలో మత్స్యకారుల జీవనోపాధిని పెంపొందించడానికి తెలంగాణ ప్రభుత్వం ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ రాష్ట్ర వ్యాప్త ఉచిత చేప పిల్లల పంపిణీ పథకంలో భాగంగా స్థానిక మత్స్యకారులకు లబ్ధి చేకూర్చేందుకు బతుకమ్మ కుంటలో చేప పిల్లల్ని వదిలారు. చెరువులు, కుంటల్ని పూర్తి స్థాయిలో వినియోగించుకుని మత్స్య సంపదను పెంచడం ద్వారా గంగపుత్రులు, ముదిరాజ్ వంటి మత్స్యకార వర్గాలకు ఆర్థిక చేయూతనిచ్చేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆక్రమణలకు గురైన బతుకమ్మ కుంటను హైడ్రా పర్యవేక్షణలో కోర్టు ఆదేశాల మేరకు పునరుద్ధరించారు. దివ్యాంగుల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో కృషి చేస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. కేరళకు చెందిన దివ్యాంగుల చైల్డ్ ఉమెన్ వెల్ఫేర్ సొసైటీకి చెందిన సభ్యులతో భట్టి విక్రమార్క ప్రజాభవన్లో సమావేశమయ్యారు. దివ్యాంగులు కూడా సమాజంలో భాగమేనని, వారి అభ్యున్నతికి ప్రభుత్వాలు కృషి చేయాలని అన్నారు. వైకల్యం దురదృష్టకరమే అయినా వారిని సమాజంలో అందరితో సమానంగా అభివృద్ధి చేసేందుకు మనమంతా పనిచేయాలని అన్నారు. రాబోయే రోజుల్లో కేరళలో కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుందని, అప్పుడు అన్ని వర్గాలతో సమానంగా దివ్యాంగులకు అవకాశాలు లభిస్తాయని భట్టి విక్రమార్క తెలిపారు. హైదరాబాద్లోని బాబు జగజీవన్ భవన్లో గ్రాండ్ ఫైనల్ ఐ విజన్ యూత్ పార్లమెంటు కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. గతేడాది నవంబర్ 28న ఏకకాలంలో 183 ప్రభుత్వ పాఠశాలల్లో యూత్ పార్లమెంటు 2025 కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ కార్యక్రమంలో గెలుపొందిన వారికి ఈరోజు ఫైనల్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. యూత్ పార్లమెంట్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మంత్రి పొన్నం ప్రభాకర్ బహుమతులు, మెమెంటోలు అందించి సత్కరించారు. మేడారం జాతరలో అంబులెన్స్ను అత్యవసర సేవలకు కాకుండా భక్తులను తరలిస్తూ దుర్వినియోగం చేస్తున్నారు. జాతర పేరిట భక్తులను తరలిస్తూ ఆరోగ్య శాఖ సిబ్బంది వ్యాపారం చేస్తున్నారు. ములుగు నుండి మేడారం జాతరకు భక్తులను అంబులెన్స్లో తరలించి అక్రమ దందా చేస్తున్నారు. సైరన్ వేసుకుంటూ ఎమర్జెన్సీ సర్వీస్ అంటూ ట్రిప్పులు నడుపుతున్నారు. డాక్టర్ల కుటుంబాలను, వారి బంధువులను డైరెక్ట్ మేడారం మహాద్వారం వరకు వైద్య సిబ్బంది తరలించడంపై సాధారణ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్లో వ్యవసాయం చేస్తున్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఫోటోని మనవడు హిమాన్షు ఫేస్బుక్లో షేర్ చేశాడు. రాజకీయ నాయకుడి కన్నా ముందు రైతు కదా, ఆ గుండెకి మట్టిని తాకితేనే సంతృప్తి ఉంటుంది అని హిమాన్షు రాసుకొచ్చారు. ఎంత ఎత్తుకు ఎదిగినా మన మూలాల్ని ఎప్పటికీ మర్చిపోని వ్యక్తిత్వానికి కేసీఆర్ గారు నిలవెత్తు నిదర్శనమంటూ హిమాన్షు పెట్టిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. మేడారంలో భక్తుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. గంటల తరబడి నిరీక్షణ తట్టుకోలేక మేడారంలోని తాత్కాలిక బస్టాండ్లో భక్తులు ఆందోళనకు దిగారు. ఆర్టీసీ బస్సు అద్దాలు ధ్వంసం చేశారు. అధికారుల తీరుపై ప్రయాణికులు ఫైర్ అయ్యారు. మేడారం నుంచి తిరిగి వెళ్లేందుకు బస్సులు ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. తాత్కాలిక బస్టాండ్ కోసం ఏర్పాటు చేసిన తడకలను ధ్వంసం చేశారు. రోడ్లపై ట్రాఫిక్ జామ్ కంట్రోల్లోకి రాగా భక్తులు చాలా ఇబ్బందులకు గురయ్యారు. భక్తుల ఇబ్బందులపై అధికార యంత్రాంగం కన్నెత్తి చూడట్లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడారం సమ్మక్క సారలమ్మలను దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం క్యూలైన్లో ఉన్న భక్తులకు పసుపు బొట్టు పెట్టారు. దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు కేంద్రం నిధులు అందించాల్సిన అవసరం ఉందని మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 250 కోట్లకు పైగా నిధులు కేటాయించి పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. ఈ సందర్భంగా గిరిజనులతో కలిసి మంత్రి కొండా సురేఖ చిందులేశారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన మండలం గంగాపూర్ గ్రామంలో శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి జాతర ఘనంగా ప్రారంభమైంది. ప్రతి ఏటా మాఘ శుద్ధ పౌర్ణమి నుంచి 3 రోజుల పాటు జాతర జరుగుతుంది. ఈ మహోత్సవంలో భాగంగా మొదటి రోజైన ఈ రోజు వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏటలాగే ఈ ఏడాది కూడా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవస్థానం వారు పట్టు వస్త్రాలు సమర్పించారు. పట్టు వస్త్రాన్ని జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా డప్పు వాయిద్యాలతో హిందూ సాంప్రదాయ పద్ధతిలో స్వామికి సమర్పించారు. గుండెపోటు వచ్చిన వ్యక్తికి కానిస్టేబుల్ సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడాడు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పెట్రోల్ బంక్లో పెట్రోల్ పోయించుకోవడానికి ఓ వ్యక్తి వచ్చాడు. అకస్మాత్తుగా గుండె నొప్పి రావడంతో ఒక్కసారిగా కుప్ప కూలిపోయాడు. పెట్రోల్ బంక్ కార్యాలయంలో ఉన్న కానిస్టేబుల్ గమనించి వెంటనే స్పందించాడు. ఒక్కసారిగా అక్కడకు చేరుకుని ఆ వ్యక్తికి సిపిఆర్ చేయడంతో సదరు వ్యక్తి కోలుకున్నాడు. సిపిఆర్ చేసి కోలుకోగానే వెంటనే ఫిట్స్ వచ్చింది. పరుగున వెళ్లి తాళం చెవులు పట్టుకొచ్చి చేతిలో పెట్టి వచ్చిన ఫిట్స్ని కంట్రోల్ చేయడంలో ఆ వ్యక్తికి ప్రాణాపాయం తప్పింది.
సాధువు ముసుగులో గంజాయి దందా చేస్తున్న ఓ ప్రబుద్ధుడిని ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం పంచగాములో ఈ ఘటన జరిగింది. గురు మహారాజ్ అనే వ్యక్తి పూల తోటలో గుట్టు చప్పుడు కాకుండా గంజాయి సాగు చేస్తున్నారు. పూలవనం పేరుతో చుట్టూ 4 గ్రామాల ప్రజల్ని నమ్మించి మత్తు దందా చేస్తున్నాడు. సమాచారం అందుకున్న ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించారు. పూలవనం మధ్యలో ఉన్న గంజాయి మొక్కలను ధ్వంసం చేశారు. 17.74 కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్టు చేశారు. తెలంగాణ వ్యాప్తంగా ఫిబ్రవరి 2 నుంచి 11 వరకు ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయి. ఇందుకోసం అధికారులు 1440 పరీక్షా కేంద్రాలని సిద్ధం చేశారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల మధ్య 2 షిఫ్టుల్లో ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. అన్ని సెంటర్లలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ పరీక్షలకు సైన్స్ స్ట్రీమ్ నుంచి 4 లక్షలు, వొకేషనల్ నుంచి 1 లక్ష మంది హాజరవుతారు. ఇప్పటికే వెబ్సైట్లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంచామని ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు తెలిపారు. ఖమ్మం నగరంలో చేపడుతున్న అభివృద్ధి పనుల్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వం డిగ్రీ కళాశాల పరిసర ప్రాంతం నుండి చేపట్టనున్న ఫుట్పాత్పై గ్రానైట్ రాళ్లతో ఏర్పాటు చేసే పనుల్ని, టైల్స్ డిజైన్ ఆకృతులను కలెక్టర్ పరిశీలించారు. ఫుట్పాత్ నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని, ఫుట్పాత్లు ప్రజలకు సౌకర్యవంతంగా, భద్రతతో ఉండేలా నిర్మించాలన్నారు. చిన్నపిల్లలు, వికలాంగులు, వృద్ధులు సైతం ఎలాంటి ఇబ్బంది లేకుండా నడిచే విధంగా పనులు చేపట్టాలని అధికారుల్ని కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై కాంగ్రెస్ చేస్తున్న కక్ష సాధింపులకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుత ఆందోళనకు కేటీఆర్ పిలుపునిచ్చారు. 12,000కు పైగా గ్రామాల్లో ప్రభుత్వ దిష్టి బొమ్మల దహనాలు చేపడతామని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో బైక్ ర్యాలీలు, నల్ల జెండాలతో నిరసనలు తెలిపాలని పార్టీ నాయకులకు ఆదేశాలు జారీ చేశారు. ధర్నాలు, రాస్తారోకోల ద్వారా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేయాలని కోరారు. ఈ సందర్భంగా కేసీఆర్ను సిటీ విచారణ పేరుతో ఉద్దేశపూర్వకంగా వేధిస్తున్నారంటూ కేటీఆర్ ఆరోపణ చేశారు. కుప్పం పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు తన నివాసం వద్ద 5,555 ఈ సైకిళ్లను పంపిణీ చేశారు. అనంతరం ప్రజావేదిక వరకు జరిగిన ఈ సైకిల్ ర్యాలీలో స్థానికులతో కలిసి పాల్గొన్నారు. 5,555 ఈ సైకిళ్ల పంపిణీతో చిత్తూరు జిల్లా గిన్నీస్ బుక్ రికార్డు సాధించినట్టు ఆ సంస్థ ప్రతినిధులు ప్రకటించారు. సీఎం చేతుల మీదుగా గిన్నీస్ రికార్డు పత్రాన్ని కలెక్టర్కు అందజేశారు. గుంటూరు జిల్లా గోరంట్లలో టీడీపీ వైసీపీల మధ్య ఫ్లెక్సీ వార్ తీవ్ర దుమారం లేపింది. కల్తీ నెయ్యిపై గోరంట్లలో టీడీపీ నేతలు ఫ్లెక్సీ ఏర్పాటు చేయగా దానిని తొలగించాలని వైసీపీ నేత అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. గోరంట్లలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన తర్వాత ఫ్లెక్సీ వద్దకు అంబటి రాంబాబు వస్తారన్న సమాచారంతో టీడీపీ కార్యకర్తలు గుమ్మికూడారు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. ముందస్తు చర్యలో భాగంగా అంబటి రాంబాబును పోలీసులు అడ్డుకోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రకాశం జిల్లా దర్వి మున్సిపల్ కమిషనర్ ఇంట్లో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. గత కొంతకాలంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మున్సిపల్ కమిషనర్ ఉమా మహేశ్వరరావు ఇంట్లో ఉదయం 8 నుంచి సోదాలు చేస్తున్నారు. ఉమా మహేశ్వరరావుకు చెందిన దర్శి, సత్తెనపల్లి, నర్సరావుపేటలో ఉన్న ఇళ్లలో ఏకకాలంగా దాడులు చేశారు. దర్శి మున్సిపల్ కమిషనర్గా ఉన్న ఉమా మహేశ్వరరావు 3 ఏళ్లుగా బాధ్యత నిర్వహిస్తున్నట్లు సమాచారం. కొద్ది రోజులుగా మున్సిపల్ కమిషనర్ ఇంటిపై నిఘా పెట్టి నేడు దాడులు చేశారు. డ్రగ్స్ పై దండయాత్ర పేరుతో ఎన్టీఆర్ జిల్లా పోలీసులు నిర్వహిస్తున్న సైకిల్ ర్యాలీ 5వ రోజుకు చేరుకుంది. ఈ కార్యక్రమంలో భాగంగా నేడు మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించినటువంటి సైకిల్ ర్యాలీలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు పాల్గొన్నారు. స్వయంగా సైకిల్ తొక్కుతూ విద్యార్థులను ఉత్సాహపరిచారు. ప్రజలకు మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ మురళీకృష్ణ, పలు పాఠశాలకు చెందిన 300 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించి ప్రజల ప్రాణాల్ని కాపాడటమే లక్ష్యంగా అనంతపురం జిల్లాలో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, కార్లలో ప్రయాణించేవారు సీటు బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవాలని జిల్లా ఎస్పీ సూచించారు. చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదాలకు దారితీస్తుందని, రోడ్డు ప్రయాణాలు చేసేవారు తప్పకుండా జాగ్రత్తలు పాటించాలని ఎస్పీ తెలిపారు. మహేష్ బాబు, రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వారణాసి మూవీ విడుదల తేదీని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. కొన్ని రోజులుగా ప్రచారంలో ఉన్నట్టుగానే వచ్చే ఏడాది ఏప్రిల్ 7న చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు చిత్ర బృందం ఓ ప్రత్యేకమైన పోస్టర్ను రిలీజ్ చేసింది. వారణాసి మూవీలోని యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతుంది. హీరోయిన్ ప్రియాంక చోప్రాతో పాటు పలువురు నటీనటులు ఇందులో పాల్గొంటున్నారు. RRR తర్వాత రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. అనగనగా ఒక రాజు మూవీ సక్సెస్ ఈవెంట్లో హీరో నవీన్ పొలిశెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అటేడు తరాలు ఇటేడు తరాలు గుర్తుండిపోయే సంక్రాంతిగా ఈ ఏడాది నిలిచిందన్నారు. చాలా సినిమాలు పండగకు రావడంతో అనగనగా ఒక రాజు మూవీ పోటీలో నిలబడుతుందా
అని చాలా మంది సందేహించారు. పోటీ ఉన్నా బుడదలై విజయం అందుకుంది. ఇదంతా తెలుగు ప్రేక్షకుల ఆశీర్వాదమేనని నవీన్ పొలిశెట్టి అన్నారు. ఈ వేడుకల్లో నవీన్ తన కెరీర్ ప్రారంభ రోజుల్లో పడిన ఇబ్బందులను గుర్తు చేసుకున్నారు. ముంబైలో ఆడిషన్స్ కోసం తిరుగుతున్న సమయంలో ఇండస్ట్రీని వదిలేయాలనుకున్నానని, హీరో కావడం చాలా కష్టమని, ఆ ప్రయాణం చేస్తే గానీ దాని గురించి అర్థం కాదని నవీన్ పొలిశెట్టి అన్నారు. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.